అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 109. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. హైప్ పాయింట్స్ ఉంటే హైప్ కూడా ఇవ్వండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. మురళికి కనిపించకుండా కారు దగ్గరకు వెళ్ళి కారులో ఉన్న శాలినిని బలవంతంగా బయటికి లాగి తన పీక మీద కత్తి పెట్టి, రేయ్! నువ్వు అక్కడే ఆగు. ఒక్క అడుగు ముందుకు వేసినా ఈ రోజు ఇది ఇక్కడే చచ్చిపోతుంది అని అంటాడు. కత్తి చూసిన శాలిని కంగారుగా, మురళి ప్లీజ్ సేవ్ మీ అని గట్టిగా అరుస్తుంది. మురళి కోపంగా, రేయ్! తనని వదిలేయ్. తనకేమైనా జరిగిందంటే ఏ ఒక్కడిని వదలను అని గంభీరంగా అంటాడు. ఒకడు కత్తి తీసుకొని మురళిని అటాక్ చేయడానికి ముందుకు వస్తాడు. మురళి వాడి చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి తిప్పి కాలితో శాలినిని పట్టుకున్న వాడిని గట్టిగా ఒక తన్ను తంతాడు. వాడు కింద పడిపోవడంతో వాడిని పైకి లేపి వాడి కడుపులో గట్టిగా కొడుతూ, నీకెంత ధైర్యం లేకపోతే దాన్నే ముట్టుకుంటావు. ఈరోజు నా చేతుల్లో చచ్చెవరా నా కొడకా అని కొడుతూనే ఉంటాడు. మురళి కోపం చూసి శాలిని భయంగా ఒక పక్కకు వెళ్ళి నుంచుంటుంది. మురళిని ఏం చేయలేక ఆ రౌడీలు బతికి ఉంటే చాలు అని అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తే మురళి ఒకడిని గట్టిగా పట్టుకొని, ఎవరు పంపించారు మిమ్మల్ని అని అడుగుతాడు. అతను భయంగా చూస్తూ, ఏమో అన్నా, నాకేం తెలీదు. ఇందులోకి కొత్తగా వచ్చాను. మా బాస్కి ఎవరో కాల్ చేసి మీ ఫోటో పంపించి చంపేయమని డీల్ మాట్లాడారు. నాకు అంతవరకే తెలుసు. ఆ డీల్ ఇచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలీదు. ప్లీజ్ నన్ను వదిలేయ్ అన్నా, నాకేం తెలీదు అని భయంగా అడుగుతాడు. మురళి వాడి చేతులు కట్టేసి వాడిని డిక్కీలో పడేసి శాలిని వైపు చూస్తూ, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? రా వెళ్దాం అని గట్టిగా అంటాడు. శాలిని భయంగా చూస్తూ కారులో కూర్చొని మురళి వైపు చూస్తూ ఉంటుంది. మురళిని చూస్తుంటే శాలిని భయంతో వణికిపోతూ, లండన్‌లో ఉండి వచ్చాడు అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాడు అనుకున్నా. వీడేంటి ఇలా ఉన్నాడు? ఇప్పుడు మా డాడీ నేను బయటికొస్తే ఖచ్చితంగా విరాట్ బావ మమ్మల్ని అందరిని చంపేస్తాడు. ముందు వాడిని ఇక్కడి నుండి తప్పించాలి అని అనుకుంటూ మురళి వైపు చూసి మెల్లగా మురళి అని పిలుస్తుంది. మురళి డ్రైవింగ్ చేస్తూ తన తల కూడా పక్కకు తిప్పకుండా ఏంటి అని బేస్ వాయిస్‌తో అంటాడు. శాలిని కొంచెం మెల్లగా మాట్లాడుతూ, ఇప్పుడు డిక్కీలో ఉన్న అతన్ని ఏం చేస్తావు అని అనుమానంగా అడుగుతుంది. మురళి శాలిని వైపు చూసి వాడిని ఇప్పుడు తీసుకువెళ్ళి మంచి పని చేశావు అని చెప్పి సన్మానం చేస్తాను అని ఎటకారంగా అంటాడు. శాలిని ఫేస్ డల్‌గా పెట్టి, అతనికేం తెలీదు అంటున్నాడు కదా! ఇప్పుడు మనం తీసుకెళ్లడం వల్ల ఏంటి ఉపయోగం? వదిలేయొచ్చు కదా! అని అడుగుతుంది. మురళి అనుమానంగా చూస్తూ, నాకు ఇండియాలో శత్రువులెవ్వరూ లేరు. నా బిజినెస్ అంతా లండన్‌లోనే ఉంది. నేను చిన్నప్పటి నుండి పుట్టి పెరిగింది కూడా లండన్‌లోనే. అలాంటిది కావాలని నా మీద అటాక్ చేశారు అంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళు చేసినట్టున్నారు అని అనుమానంగా శాలిని వైపు చూసి, కొంపతీసి నువ్వు కానీ చేయించలేదు కదా! అని అడుగుతాడు. ఆ మాట విన్న శాలిని కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తూ, మురళి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అని అడుగుతుంది. మురళి ఏమో నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాను కదా! ఆ కచ్చితో నన్ను లేపేద్దామనుకుంటున్నావేమో! అసలే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా! పెళ్లైన 1 వీక్‌కే చంపేయడం. నువ్వు కూడా అలా ఏమైనా ప్లాన్ చేసావేమో అని డౌటొచ్చింది అని అంటాడు. శాలిని భయంగా చూస్తూ ఉండేసరికి మురళి చిన్నగా నవ్వుతూ, ఊరికే జోక్ చేశాను. టెన్షన్ పడకు. ఇప్పుడు వాడిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తే వాడిని ఎవరు పంపించారో వాళ్ళు చెప్పిస్తారు. లేదు అంటే నా స్టైల్‌లో 4 తగిలిస్తే వాడే నిజం కక్కుతాడు అని కార్‌ని స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. శాలిని భయంగా చూస్తూ, డాడ్ ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? వీడు కానీ నిజం చెప్తే మిమ్మల్ని ఖచ్చితంగా జైల్లో పెట్టించేలాగా ఉన్నాడు. లేదు వీడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేలోపే నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ, మురళి ముందేదైనా షాప్ కనిపిస్తే ఆపవా? నాకు బాగా దాహంగా ఉంది అని అంటుంది. మురళి కొంచెం ముందుకు వెళ్లి కారు ఆపి, నువ్విక్కడే కూర్చో. నేను వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొస్తాను అని కారు దిగి రోడ్ క్రాస్ చేసి వాటర్ బాటిల్ తీసుకొని తిరిగి వచ్చేలోపు శాలిని ఏమీ తెలియనట్టు ఆ డిక్కీలో ఉన్న అతన్ని అక్కడి నుండి తప్పిస్తుంది.
మురళి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి శాలినికి ఇస్తుంటే, శాలిని భయంగా చూస్తూ, "మురళి, నువ్వు కారు లాక్ చేయకుండా వెళ్ళినట్టున్నావు. వాడు డిక్కీ ఓపెన్ చేసుకొని పారిపోయాడు" అని భయంగా అంటుంది. మురళి ఆ ప్లేస్ అంతా ఒకసారి చెక్ చేసి, "వాడిని ఎలా పట్టుకోవాలా వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అని అనడంతో శాలిని ఆశ్చర్యంగా చూస్తూ, "అదేంటి, తిడతాడు అనుకుంటే ఇంత లైట్ తీసుకున్నాడు" అని అనుకుంటూ వెళ్లి కారులో కామ్‌గా కూర్చుంటుంది. సంధ్య గీత దగ్గరకు వచ్చి, "ఏమైంది గీత? ఎందుకు మార్నింగ్ నుండి అంత డల్‌గా ఉన్నావు? అసలు ఈ పూజిత ఎవరు? తనని కలవడానికి నువ్వెందుకు వెళ్ళావు?" అని అడుగుతుంది. మధు కొంచెం దూరంగా ఉండడంతో గీత మెల్లిగా మాట్లాడుతూ, "ఈరోజు మార్నింగ్ దేవ కాల్ చేశాడు" అని చెప్తుంది. ఆ మాట విన్న సంధ్య కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, "వాడెందుకు కాల్ చేశాడు? నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా?" అని భయంగా అడుగుతుంది. "ఏం అర్థం కావడం లేదు శాండీ. ఏదైతే జరగకూడదని ఇన్నాళ్ళు భయపడుతూ వచ్చానో, ఇప్పుడు అదే జరుగుతుంది. వాడు కాల్ చేసి ఒక హాఫ్ అన్ అవర్‌లో వాడు చెప్పిన ప్లేస్‌కి వెళ్ళకపోతే డ్యాడీని చంపేస్తానని బెదిరించాడు. ఇంకేం చేయలేక ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళాలి అని చెప్పి పర్మిషన్ తీసుకొని వాడిని కలవడానికి వెళ్ళాను. వాడేం మారలేదు శాండీ. నన్ను బెదిరించడానికి చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు పెళ్లయిందని తెలిస్తే విరాట్‌కి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. వాడు ఫస్ట్ టార్గెట్ విరాట్ సార్ అవుతారు. నా వల్ల సార్ చిక్కుల్లో ఇరుక్కోవడం నాకిష్టం లేదు" అని బాధగా అంటుంది. సంధ్య గీత భుజం మీద చెయ్యి వేసి, "ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు?" అని అడుగుతుంది. "ఏమో తెలీదు శాండీ. ఇంకొక 4 మంత్స్ వాడిని డైవర్ట్ చేయగలిగితే, ఆ తర్వాత నేను ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాను. అప్పటి వరకు విరాట్ సార్ నా హస్బెండ్ అనే విషయం బయట ఎక్కడా తెలియకూడదు" అని అంటుంది. సంధ్య మెల్లగా మాట్లాడుతూ, "దేవా గురించి ఒకసారి విరాట్ సార్‌తో మాట్లాడితే అంతా సార్ చూసుకుంటారు కదా" అనేసరికి గీత కోపంగా చూస్తూ, "నా ప్రాబ్లమ్ వల్ల ఆ ఇంట్లో ఉన్న అందరిని రిస్క్‌లో పెట్టమంటావా? వద్దు శాండీ. దేవా ఎలాంటివాడో మర్చిపోయావా? ఇప్పటికే నా వల్ల ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. ఇప్పుడు తెలిసి తెలిసి వాళ్ళందరినీ రిస్క్‌లో పెట్టలేను. శాండీ, ఈ విషయం డ్యాడీకి కూడా తెలియకూడదు" అని గంభీరంగా అంటుంది. మధు వీళ్ళ దగ్గరికి వస్తూ కనిపించడంతో ఆ టాపిక్ అక్కడే వదిలేసి కామ్‌గా కూర్చుంటారు. విరాట్ తన ల్యాప్‌టాప్ తీసుకొని దేవా గురించి ఏమైనా తెలుస్తుందేమో అని సెర్చ్ చేస్తూ ఉంటాడు. విరాట్ ఒక వీడియో క్లిప్పింగ్ తీసి అర్జున్‌కి సెండ్ చేసి, "అర్జున్, ఆ క్లిప్పింగ్‌లో ఉన్న పర్సన్ గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ప్రెజెంట్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అన్నీ, అన్ని డీటెయిల్స్ కావాలి" అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దేవ ఇంటికి వెళ్ళేసరికి శ్రీధర్ కోపంగా చూస్తూ, "ఎక్కడికి వెళ్ళావు దేవా?" అని గంభీరంగా అడుగుతాడు. దేవ అనుమానంగా చూస్తూ, "ఏమైంది శ్రీ?" అని అడిగేసరికి శ్రీధర్ కొంచెం బాధగా మాట్లాడుతూ, "ఆ అమ్మాయి వల్ల నువ్వు చావు నుండి బయటకు వచ్చావు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయిని కలుస్తానంటే నాకు భయమేస్తుంది దేవా" అని అంటాడు. దేవ గంభీరంగా, "అందుకని ఒక ఆడదానికి భయపడి ఏమీ చేయకుండా కామ్‌గా ఉండమంటావా?" దానికి మర్యాదగా చెప్పాను, "పెళ్లి చేసుకుంటాను. ఈ జీవితానికి నేనే నీ మొగుడిని అని. ఒక ఆడది నన్ను నమ్మించి మోసం చేసి, నన్ను 3 సంవత్సరాలు హాస్పిటల్‌లో ఉండేలాగా చేసింది. అలాంటి దాన్ని ఏమీ చేయకుండా ఈజీగా వదిలేయమంటావా?" అని కోపంగా అడుగుతాడు. శ్రీధర్ దేవా ముందుకు వచ్చి, "దేవా, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చెయి. ఆ అమ్మాయి వల్ల నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావో అని భయంగా ఉంది దేవా" అని ఎమోషనల్‌గా అంటాడు. దేవా కోపంగా చూస్తూ, "ఎవరెన్ని చెప్పినా నేను వినను శ్రీ. దాని జీవితాంతం నా కాళ్ళ కింద బానిసలాగా చేసి తీరుతాను. అది చేసిన తప్పుకి జీవితకాలం ఎందుకు బ్రతికున్నానా అని కుమిలి కుమిలి ఏడ్చేలాగా చేస్తాను. తన గురించి వదిలేయ్. అదంతా నేను చూసుకుంటాను. డ్యాడీకి బెయిలొచ్చింది. లాయర్‌ని తీసుకొని స్టేషన్‌కి వెళ్ళు" అని అంటాడు. శ్రీధర్ ఆశ్చర్యంగా చూస్తూ, "ఇంత త్వరగా ఎలా వచ్చింది దేవా?" అని అడిగేసరికి దేవా వెనక్కి తిరిగి, "ప్రతి పనికి డైరెక్ట్‌గా వెళితే అవ్వదు. ఎలా వచ్చింది అని ఆలోచించడం మానేసి ముందు మిగతా ప్రాసెస్ చూడు" అని చెప్పి అక్కడి నుండి పైకి వెళ్తాడు. కాలేజీ టైం అయిపోవడంతో గీత ఇంటికి స్టార్ట్ అవుతుంది. గీత లోపలికి వెళ్ళేసరికి పద్మావతి గారు గీత వైపు చూసి, "ఏమైంది గీత? ఫేస్ అంత డల్‌గా ఉంది" అని అడుగుతారు. "ఏం లేదు పద్దు. కొంచెం టైర్డ్‌గా ఉంది. నేను వెళ్లి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను" అని చెప్పి అక్కడి నుండి స్టెప్స్ ఎక్కి విరాట్ రూమ్‌కి వెళ్ళి తన బ్యాగ్ పక్కన పెట్టి
సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంటుంది. పొద్దుటి నుండి అటు ఇటు తిరిగి బాగా అలసిపోవడంతో గీత నిద్రలోనికి జారుకుంటుంది. ఇక వర్క్ చేసే మూడ్ లేక విరాట్ కూడా ఇంటికి రావడంతో పద్మావతి గారు ఆశ్చర్యంగా చూస్తూ, "ఏమైంది కృష్ణ? ఈరోజేంటి ఇంత ఎర్లీగా వచ్చావు?" అని అడుగుతారు. విరాట్, "ఏమీ లేదు నాని. కొంచెం హెడేక్‌గా అనిపించింది. అందుకే వచ్చేసాను." "మధు ఇంటికి వచ్చిందా?" అని అడగడంతో, "ఆ! వచ్చింది. ఏదో వర్క్ ఉందని తన రూమ్‌లో ఉంది. గీత ఎందుకో బాగా డల్‌గా ఉంది కృష్ణ. కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటానని రూమ్‌కి వెళ్ళింది. ఎందుకో ఏదో విషయం చెప్పలేక ఇబ్బంది పడుతుందేమో అనిపించింది. నువ్వు ఒకసారి తనతో మాట్లాడి కనుక్కో" అని అంటారు. విరాట్ చిన్న చిరునవ్వుతో అక్కడి నుండి పైకి వెళ్తాడు. విరాట్ పైకి వెళ్లి చూసేసరికి గీత సోఫాలో ఇరుక్కొని నిద్రపోతూ కనిపిస్తుంది. విరాట్ గీత దగ్గరికి వచ్చి గీతను తన 2 చేతుల్లోనికి తీసుకొని కింద వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన పరుపు మీద పడుకోబెట్టి విరాట్ కూడా తన పక్కనే పడుకొని గీతని తన గుండెల మీదకి అడ్జస్ట్ చేసుకొని ప్రశాంతంగా పడుకుంటాడు. గీత విరాట్ నడుము చుట్టూ గట్టిగా చేతులు వేసి విరాట్ పక్కనున్నాడు అన్న ధైర్యంతో చాలా హాయిగా పడుకుంటుంది. టైం 4 అవుతూ ఉండగా గీత మెల్లగా కదులుతూ ఉండడంతో విరాట్ కళ్ళు తెరిచి చూసి గీత లేచి ఏం చేస్తుందో చూడాలి అని కళ్ళు మూసుకొని కామ్‌గా పడుకుంటాడు. గీత బద్ధకంగా తన కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన విరాట్ ఉండడంతో ఏమీ అర్థం కాక తన కళ్ళు నులుముకొని సరిగ్గా చూస్తుంది. విరాట్ కళ్ళు మూసుకొని నిద్రపోతూ కనిపించడంతో తను ఎక్కడుందో చూసుకొని విరాట్ షోల్డర్ మీద అలానే తలపెట్టి విరాట్ వైపు చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి కదలకుండా అలానే చూస్తూ ఉండడంతో విరాట్, "ఎంతసేపు అలా చూస్తావు? నాకు దిష్టి తగులుతుంది" అని కళ్ళు మూసుకొని అంటాడు. గీత కంగారుగా పైకి లేవబోతుంటే విరాట్ గీతను పట్టుకొని, "ఏమైంది?" అని మెల్లగా అడుగుతాడు. గీత కొంచెం కంగారుగా, "ఏమీ లేదు సార్. చాలా లేట్ అయిపోయింది. కిందకు వెళ్ళాలి" అని అంటుంది. విరాట్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి లేచి బాల్కనీ రూమ్‌కి వెళ్ళి నుంచొని ఉంటాడు. గీత కంగారుగా ఒక శారీ తీసుకొని వాష్‌రూమ్‌లోనికి వెళ్ళి తలస్నానం చేసి చక్కగా రెడీ అయ్యి బయటకు వస్తుంది. గీత తన తలని ఆరబెట్టుకుంటూ విరాట్ దగ్గరకు వెళ్ళి, "సార్, మీరు కూడా త్వరగా రెడీ అయ్యి రండి. మళ్ళీ ఆలస్యమైతే పద్దు కోప్పడుతుంది" అని మెల్లగా అంటుంది. విరాట్ గీత వైపు చూసి, "ఒక్క నిమిషం ఆగు. మా నానిని పద్దు అని పిలుస్తావేంటి?" అని అడుగుతాడు. గీత, "సారీ సార్. ముందు నుంచి అలా అలవాటైపోయింది" అని అంటుంది. విరాట్ అనుమానంగా చూస్తూ, "మన పెళ్లి జరగడానికి ముందు నువ్విక్కడికి వచ్చావా?" అని అడుగుతాడు. గీత చిన్నగా నవ్వుతూ, "లేదు సార్. నేనిక్కడికి రావడం మన పెళ్ళైన తర్వాత మీతో కలిసి ఫస్ట్ టైమ్ వచ్చాను. అంతకుముందు మధు చాలా సార్లు ఇన్వైట్ చేసింది. కానీ రావడానికి కుదరలేదు. ఆ భగవంతుడు నా ఎంట్రీని అలా రాసాడు. ఏం చేద్దాం?" అని అంటుంది. "మరి నువ్విక్కడికి రాకపోతే మా నానిని వద్దు అని పిలిచేంత చనువు ఎలా వచ్చింది?" అని అడుగుతాడు. గీత, "ఇద్దరు వ్యక్తుల మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడడానికి కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సార్. ఒకరోజు నేను మధుకి కాల్ చేశాను. మధు వాష్‌రూమ్‌లో ఉండడం వల్ల వద్దు కాల్ లిఫ్ట్ చేసింది. ఆల్రెడీ మధు నా గురించి ఇంట్లో రోజూ మాట్లాడుతూ ఉండేదంట. అలా నా గురించి విన్న పద్దు ఆ రోజు నాతో చాలా ఫ్రీగా మాట్లాడింది. అప్పటినుండి మధు కన్నా నాకు పద్దునే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. మన పెళ్లి ముందు వరకు కూడా పద్దు, నేను డైలీ కాల్ చేసి మాట్లాడుకునేవాళ్ళం. మీరు పెళ్లి గురించి మాట్లాడడానికి మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఎగ్జామ్ ఉందని నేను, మధు కాలేజీకి వెళ్ళిపోయాం. అందుకే మీరు మధు వాళ్ళ అన్నయ్య అని నాకు తెలియలేదు. పెళ్లి కూతురు మా అక్కని మధుకు తెలియదు. మన పెళ్లి అయిన తర్వాత మన ఇద్దరం ఫస్ట్ టైమ్ ఈ ఇంటికి వచ్చినప్పుడు మధు హారతి ఇవ్వడం చూసి మీ రిలేటివ్ ఏమో అనుకున్నా. ఆ తర్వాత అర్థమైంది తను నా అత్త మొగుడు అని. మీరు కండిషన్ పెట్టడం వల్ల వద్దు నేను మాట్లాడుకోవడానికి కుదరలేదు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్ ఏదీ లేదు కాబట్టి మేమిద్దరం ముందులానే చాలా ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం" అని అంటుంది. విరాట్, "బాగుందమ్మా మీ స్టోరీ. ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకుండా ఫ్రెండ్స్ అయ్యారంట. తీరా చూస్తే నీకు తెలియకుండానే వచ్చి ఈ ఇంటికి కోడలు అయ్యావు" అని అంటాడు. గీత విరాట్ వైపు చూసి, "సార్, మిమ్మల్ని ఒకటి అడుగుతాను. నిజం చెప్తారా?" అని అడుగుతుంది. విరాట్ నొసళ్ళు ముడివేసి చూస్తూ, "అడుగు. నువ్వేది అడిగినా నీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు" అని అనడంతో గీత తన కళ్ళు పైకెత్తి విరాట్ వైపు చూస్తూ,
మీరు నా ఫేస్ చూడకుండానే నన్ను ప్రేమించాను అన్నారు కదా! మీరు ఫస్ట్ టైమ్ నన్నెక్కడ చూసారు? అని అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇప్పుడు చేయలేను. ఇంకొక 4 డేస్ వెయిట్ చెయి. ఆ తర్వాత నువ్వు అడిగిన క్వెషన్‌కి తప్పకుండా ఆన్సర్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి రెడీ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. గీత మిర్రర్ ముందుకు వెళ్లి చక్కగా రెడీ అయ్యి విరాట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. విరాట్ తన బాత్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. ఈ రోజుకి స్టోరీ ఇంతటితో కంప్లీట్ అయింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.